ఆలయంలో మహిళలు అర్చకులుగా విధులు నిర్వహించడం మనకెక్కడా కనిపించదు. ఎందుకని? సులభమైన మాట చెప్పుకోవడం ఎలా అంటే, సనాతన ధర్మం మహిళలనే దేవుడిగా, దేవతగా, దైవంగా అర్చించింది. ఏ మాట చెప్పినా ముందుగా మాతృదేవోభవ, ఆ తర్వాతే పితృదేవోభవ. ఆంగ్ల సంస్కృతి కూడా మనం గమనించినట్లయితే శ్రీమతి అండ్ శ్రీ అంటూ ఉంటాం. ముందుగా సీతాదేవి నడిస్తే, ఆమె నిష్కంటకం చేస్తే రాముడు వెనక నడిచాడు. భరతుడు ఆ రాముడి ఆ పాదుకలను స్వీకరించకంటే పూర్వం రాముడు ముందు నడిచాడు. కానీ ఎప్పుడైతే సీత ముందుకు నడిచిందో నిష్కంటకం, ముండ్లు అవి తొలగించింది. లక్ష్యం రావణ సంహారం. స్త్రీ జాతి అంతటినీ అమ్మగా, ప్రకృతి శక్తిగా పూజించేటటువంటి సనాతన ధర్మం ఆలయాలలో దైవాన్ని స్థాపన చేసినప్పుడు ఆ దైవం పురుషకారమైనప్పటికీ అందులో మళ్ళీ అర్ధనారీశ్వర స్వరూపంగా, సగదేహంగా శక్తిని, స్త్రీమూర్తిని అందులో మనకు దర్శనం కలిగించే విధంగా ఏర్పాటు చేసింది. శ్రీ వెంకటేశ్వరుడు వక్షస్థలం పైన అమ్మవారు, పరమేశ్వరుడు పానవట్టం పార్వతి. ఇలాంటి ఆలయాలలో అమ్మవారిని అర్చించే మనం అమ్మవారిని అర్చకులుగా చూడకుండా మనమే అర్చించాలి. జగత్తు అంతా కూడా స్త్రీవాచకమే. ఈ ఉద్దేశ్యంతో మహిళలు ఆలయాలలో అర్చకులుగా ఏర్పాటు పూర్వకాలంలో చేయలేదు. ఆలయ వ్యవస్థ సనాతన ధర్మం అంటే వేద సంప్రదాయం, ఆర్ష సంప్రదాయం, అగ్నిహోత్రాన్ని దైవంగా పాటించేటటువంటి కాలంలో లేదు. ఆలయ వ్యవస్థ ఈ మధ్య కాలంలో ఏర్పడింది. కొన్ని వందల సంవత్సరాలుగానే ఏర్పడింది. వేల సంవత్సరాల సనాతన చరిత్రలో ఆలయ వ్యవస్థ లేదు. సామాజిక కట్టుబాట్లకు లోబడి మహిళలకు సంబంధించిన మాసిక నియమాలు, కుటుంబ బాధ్యతలు, సమాజంలో ఉండే ఇతర శక్తుల బలమైన ప్రాకృతికమైనటువంటి బల ప్రదర్శనలు, ఈ నేపథ్యంలో మహిళను ఒక ఆస్తిగా పరిగణించిన ఆధునిక ధర్మం మహిళను ఇంటికే పరిమితం చేసింది. సనాతన ధర్మం అనేటప్పటికీ మధ్యకాలంగా ఉన్నటువంటి స్మృతి కాలం మహిళలను వ్యక్తుల పేర్లకు ఇంటి పేర్లుగా కూడా మార్చే కాలాన్ని మనం చూచి ఉన్నాం. గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి, ఇలా తల్లి పేరుతో కీర్తి పొందినటువంటి రాజవంశాల చరిత్రలను సనాతన ధర్మానికి, ఆధునిక కాలానికి మధ్యలో మనం చూచి ఉన్నాం. ఈ మధ్యకాలానికి కొద్దిగా వెనుక ఉన్నటువంటి స్మృతి కాలం, ఈ శాస్త్ర గ్రంథాల కాలంలో మహిళలను ఆలయాలలో అర్చకులుగా నిషేధించారు అనే సూత్రం లేనప్పటికీ పడికట్టులో వారిని వేదాధికారం నుంచి తొలగించారు. వీరికి వేదం చదివే అధికారం లేదు అనే నిర్ణయాన్ని పడికట్టు మాటల ద్వారా చేశారు. ఈ సంప్రదాయాన్ని ఆదిశంకరులు కూడా కొనసాగించారు. అయితే స్మృతికారులలో పరాశర స్మృతి వరకు మహిళలు వేదం చదువుకునేవారు. యాజ్ఞవల్క్య మహర్షి, యాజ్ఞవల్క్య స్మృతికారుడు ప్రత్యేకంగా మహిళలకు వేదాధికారము ఉంది, అర్చనాధికారము ఉంది అని తెలియజేసినప్పటికీ అంతకంటే పూర్వమైనటువంటి వశిష్ఠ, గోభిల, వాలకిల్య ఇత్యాది యాగల మనం కూడా ఆ స్మృతి గ్రంథాలను ఆధారంగా చేసుకున్న ఆధునిక జీవన సరళి మహిళలను అర్చన వృత్తికి దూరం చేసింది అని చెప్పాలి. సూక్ష్మంగా ఒక మాటలో చెప్పాలి అంటే మహిళలను మనం అర్చామూర్తిగా ఆరాధిస్తున్నాం, దేవతామూర్తిగా ఆరాధిస్తున్నాం. అలాంటి మహిళ మరింకెవరినో ఆలయంలో అర్చామూర్తిగా ఉంచి ఆరాధించడం ఏమిటి? మహిళలనే మనం దేవతగా ఆరాధిస్తాం కదా. ఇది సమాధానం.